ఆయన బర్త్డేకి ఒక మంచి హ్యాపీ మూమెంట్ ఉండేది ఈ సినిమా రూపంలో. ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అందుకొని ఉండేవాళ్ళు, మంచి వసూళ్లు కూడా కనిపిస్తూ ఉండేవి. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఇయర్ స్టార్ట్ అయి ఉండేది ఆయనకి. కాకపోతే కొంచెం అనుకోని కారణాల వల్ల డిలే అయింది. ఎనీవే ఆర్టీవీ కూడా రామ్ ఆచంటని విష్ చేస్తోంది. రామ్ ఆచంటకి హ్యాపీ బర్త్డే చెబుతోంది ఆర్టీవీ తరపు నుంచి. మేము కూడా రామ్ ఆచంటకి విష్ చేస్తున్నాం, హ్యాపీ బర్త్డే చెప్తున్నాం. అలాగే వి విష్ దిస్ ఇయర్ ఈజ్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ ఇయర్ ఫర్ యూ. మీకు మంచి జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అతి త్వరలో, మీరు అన్నట్లుగా అతి త్వరలోనే మేబీ మీరు కూడా ఫ్యాన్స్కి ఒక పెద్ద గుడ్ న్యూస్ చెప్తారనుకుంటున్నాం. అఖండ తాండవాన్ని థియేటర్స్లోకి తీసుకొస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలి, మీ బర్త్డేకి అది గిఫ్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆర్టీవీ తరపు నుంచి మేము కూడా కోరుకుంటున్నాం. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీరు కూడా అఖండ 2 బాలయ్య సినిమాకి ప్రొడ్యూసర్కి మీరు కూడా విష్ చేయండి, మీ విషెస్ చెప్పండి. మీరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పండి. సినిమా త్వరలో రావాలని, ఈ అడ్డంకులన్నీ తొలగిపోవాలని, ఒక పెద్ద సక్సెస్ని బాలయ్య అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ మరొకసారి చూడాలని, ఒక పాన్ ఇండియా హిట్ అవ్వాలని చెప్పేసి అభిమానులందరూ కూడా విష్ చేయొచ్చు, కోరుకుందాం మనందరం ఖచ్చితంగా. అండ్ రామ్ ఆచంటకి ఈ చిన్న డిసప్పాయింట్మెంట్కి బదులుగా ఒక పెద్ద సక్సెస్ రావాలని మనందరం విష్ చేద్దాం. అఖండ తాండవంపై ఒక బిగ్ అప్డేట్ మనం చూస్తున్నాం. నిర్మాత రామ్ ఆచంట అఖండ 2 గురించి మాట్లాడారు. అఖండ 2 ఎప్పుడు రిలీజ్ అయినా సరే బ్లాక్ బస్టర్గా నిలుస్తుందంటూ రామ్ ఆచంట అన్నారు. చిన్న చిన్న అవాంతరాలు ఎదురయ్యాయని రామ్ ఆచంట చెప్తున్నారు. ఇవాళ రామ్ ఆచంట బర్త్డే, 14 Reels Plus ఓనర్ ప్రొడ్యూసర్ రామ్ ఆచంట బర్త్డే ఇవాళ. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి, తెలుగు టాప్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆయన్ను విష్ చేస్తూ ఒక ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆ విషెస్కి అనిల్ రావిపూడికి రామ్ ఆచంట రిప్లై ఇచ్చారు. త్వరలోనే సినిమా రిలీజ్ చేస్తామంటూ రామ్ ఆచంట చెప్పారు. ఈ సందర్భంగా రామ్ ఆచంట చేసినటువంటి రిప్లైని కూడా నేను చదివి వినిపిస్తాను. బట్ బిఫోర్ దాట్ అనిల్ రావిపూడి చేసినటువంటి ట్వీట్ రామ్ ఆచంటని విష్ చేస్తూ, 14 Reels Plus అఖండ 2 ప్రొడ్యూసర్ రామ్ ఆచంటని విష్ చేస్తూ అనిల్ రావిపూడి చేసినటువంటి ట్వీట్ని కూడా ముందు నేను చదువుతాను. హ్యాపీ బర్త్డే రామ్ ఆచంట గారు. ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ఈజ్ ఓన్లీ ఎ స్మాల్ చాప్టర్ ఇన్ బిగ్గర్ జర్నీ. హ్యాపీ బర్త్డే చెప్పారు రామ్ ఆచంట గారికి. ఈ సందర్భంగా ఆయన చెప్తున్నారు, ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ఈజ్ ఓన్లీ ఎ స్మాల్ చాప్టర్ ఇన్ బిగ్గర్ జర్నీ. ఇంత పెద్ద జర్నీలో ఇప్పుడు జరిగినవన్నీ కేవలం చిన్న చిన్నవే. అఖండ 2 విల్ బీ ఎ షూర్ షార్ట్ విన్నర్ వెన్ ఎవర్ ఇట్ అరైవ్స్ అంటూ అనిల్ రావిపూడి రాసుకొచ్చారు. అఖండ 2 ఎప్పుడు రిలీజ్ అయినా సరే ఖచ్చితంగా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అవబోతుందంటూ రాసుకొచ్చారు. హ్యావ్ ఏ వండర్ఫుల్ ఇయర్ అహెడ్ అండ్ లెట్స్ మేక్ ఇట్ మెమొరబుల్ వన్ సూన్ అంటూ ఆయన రాసుకొచ్చారు. మీకు మంచి ఫ్యూచర్ని నేను కోరుకుంటున్నాను, మంచి సంవత్సరం, ఈ సంవత్సరం అంతా మీకు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అంటూ, అలాగే చాలా గొప్ప విజయాన్ని మీరు అందుకోవాలి, చాలా మెమొరబుల్గా ఉండాలి మీకు అంటూ కూడా అనిల్ రావిపూడి విష్ చేశారు. ఈ సందర్భంగా రామ్ ఆచంట తిరిగి ఆ ట్వీట్కి రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ అనిల్ రావిపూడి బ్రదర్ ఫర్ యువర్ విషెస్. స్మాల్ అన్ఎక్స్పెక్టెడ్ hiccups but for sure as you said Akhanda 2 will be a memorable film and blockbuster whenever it arrives very soon. అతి త్వరలో రాబోతోంది, కానీ ఎప్పుడు వచ్చినా సరే ఇట్స్ గోయింగ్ టు బి ఏ బ్లాక్ బస్టర్ అంటూ అని రామ్ ఆచంట చెప్తున్నారు. అండ్ అనిల్ రావిపూడి విష్ చేసిన దానికి ఆయన థ్యాంక్స్ చెప్తూ రాసినటువంటి ఈ ట్వీట్ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఈరోజు రామ్ ఆచంట బర్త్డే. సో 14 Reels Plus ప్రొడ్యూసర్ రామ్ ఆచంట. సో ఈ సినిమా అంటే ఖచ్చితంగా ఈ బర్త్డే కొంచెం ఆయనకి స్పెషల్ అనే చెప్పాలి. అన్ని రకాలుగా కొంచెం చిన్న సెట్ బ్యాక్ ఉన్నప్పటికీ బర్త్డే సందర్భంగా. అండ్ అఖండ 2 ఈజ్ గోయింగ్ టు బి ఏ బర్త్డే గిఫ్ట్ ఫర్ హిమ్. ఖచ్చితంగా ఎప్పుడు రిలీజ్ అయినా సరే ఒక మంచి హిట్గా ఉండే అవకాశం ఉంది. ఆయన బర్త్డే సమయానికల్లా మంచి హిట్ అందుకుంటామని ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు ఖచ్చితంగా. అండ్ కానీ హోప్ అయితే మనకు కనిపిస్తుంది, ఎప్పుడు రిలీజ్ అయినా ఇట్స్ గోయింగ్ టు బి ఏ బిగ్గర్ హిట్, బిగ్గెస్ట్ హిట్ ఖచ్చితంగా అని మాత్రం ఆయనకు ఉన్నటువంటి నమ్మకం కనిపిస్తోంది అండ్ ఆ పాజిటివ్ హోప్ కనిపిస్తోంది. సో ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర జాయిన్ అవుతున్నారు మనతో. రవిచంద్ర, రామ్ ఆచంట బర్త్డే అంటూ తెలుస్తుంది. ఒకవేళ సినిమా రిలీజ్ అయి ఉంటే ఈ పాటికి ఆయన బర్త్డేకి ఒక పెద్ద గిఫ్ట్ వచ్చి ఉండేది అఖండ 2 బిగ్ సక్సెస్ రూపంలో. బట్ ఎనీవే చాలా హోప్ కనిపిస్తుంది, చాలా మంచి పాజిటివ్ హోప్ ఆయనలో కనిపిస్తుంది. అతి త్వరలో, వెరీ సూన్ అంటున్నారు, అతి త్వరలో రిలీజ్ అవబోతుంది అంటున్నారు. అండ్ ఎప్పుడు రిలీజ్ అయినా పెద్ద హిట్ అంటూ కూడా చెప్తున్నారు. సో డీటెయిల్స్ ఎలా ఉన్నాయి?
నందు అఖండ 2 5వ తారీఖు రిలీజ్ అవ్వాల్సింది, అది వాయిదా పడింది. ఇప్పటి వరకు కూడా మనం చూస్తూనే ఉన్నాం. గత 3 రోజులుగా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ అటు నందమూరి అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అవాంతరాలు తొలగిపోయాయి అంటున్నారే కానీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది మాత్రం ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా చెప్పని పరిస్థితి. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఈ సినిమా అనేది ఇప్పటి వరకు చెప్పలేకుండా ఉంది. రేపు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తోటి ఒక సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఆ సమావేశంలో వాళ్ళతో చర్చించి ఏ తేదీన విడుదల చేస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది, సినిమాకి ప్లస్ అవుతుంది అనేది ఒకసారి డిస్ట్రిబ్యూటర్స్ తోటి, ఎగ్జిబిటర్స్ తోటి చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. బహుశా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది సోమవారం అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే ఉంది. అయితే సినిమాపై మాత్రం అటు నిర్మాతల్లోనూ, నందమూరి అభిమానుల్లోనూ, చిత్ర పరిశ్రమలోనూ అందరికి కూడా ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంది. ఖచ్చితంగా సినిమా మంచి హిట్ సినిమా అవుతుంది. ఒక పాన్ ఇండియా లెవెల్లో బాలకృష్ణకు మొట్టమొదటి సినిమా కాబట్టి ఒక మంచి గుర్తింపు వస్తుంది. అలాగే సినిమా చూసిన వాళ్ళు ఇప్పటి వరకు కూడా సెన్సార్ రిపోర్ట్ కావచ్చు, అలాగే ఇండస్ట్రీలో కొంతమంది చూశారు. చూసిన వాళ్ళందరూ కూడా సినిమాపై మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది, ఇది సూపర్ డూపర్ హిట్ మూవీ. ఈ హిట్ మూవీకి ఇలాంటి అవాంతరాలు ఎదురు కావటం కూడా దురదృష్టకరం అంటూ కూడా సీనియర్ నిర్మాత లాంటి వాళ్ళు, నటికుమార్ లాంటి వాళ్ళు కూడా పేర్కొనడం జరిగింది. ఖచ్చితంగా సినిమాపై అటు నిర్మాతలకు, అటు ప్రేక్షకులకు అందరికి కూడా ఒక మంచి అంచనాలు ఉన్నాయి. నందు రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. అలాగే సినిమాకి సంబంధించి ఇప్పుడే డిస్కషన్స్ జరుగుతున్నాయి, వీలైనంత త్వరగా సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ రామాచంట కూడా చెప్పారు వెరీ సూన్ అంటూ చెప్తున్నారు. సో అతి త్వరలో మీ ముందుకు రాబోతుంది ఖచ్చితంగా సినిమా. అండ్ దెర్ ఈస్ ఏ గ్రేట్ పాజిటివ్ హోప్. రామాచంద్ర మాటల్లో తెలుస్తుంది ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ హిట్ అని. ఇంతకుముందు రవిచంద్ర చెప్పినట్లుగా మా ప్రతినిధి, సినిమా కొంతమంది ఇప్పటికే ఇండస్ట్రీ పెద్దలు చూశారంట, సినిమా అదిరిపోయిందంటూ కామెంట్ వస్తుంది. ఒక బ్లాక్ బస్టర్గా నిలవబోతుంది అండ్ పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయబోతుంది అంటూ సినిమా చూసినటువంటి కొంతమంది టాప్ ప్రొడ్యూసర్స్ మాట్లాడుతున్నారట. అయితే ఖచ్చితంగా రామాచంట విషయంలో ఇవి కొంచెం ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ అనే చెప్పాలి. ఖచ్చితంగా రామాచంటకు కూడా ఈ విషయంలో బాధ ఉంటుంది. ఒకవేళ కనుక నిన్ననే సినిమా రిలీజ్ అయితే, అనుకున్నట్లుగా మొన్ననే ప్రీమియర్ పడి ఒకవేళ నిన్ననే రిలీజ్ అయ్యి ఉంటే ఈ పాటికి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ రూపంలో ఆయన బర్త్డేకి ఒక పెద్ద గిఫ్ట్ ఉండేది, ఆయన బర్త్డేకి ఒక మంచి హ్యాపీ మూమెంట్ ఉండేది. ఈ సినిమా రూపంలో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అందుకొని ఉండేవాళ్ళు, మంచి వసూళ్లు కూడా కనిపిస్తూ ఉండేవి. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఇయర్ స్టార్ట్ అయి ఉండేది ఆయనకి. కాకపోతే కొంచెం అనుకోని కారణాల వల్ల డిలే అయింది. ఎనీవే ఆర్టీవీ కూడా రామాచంటని విష్ చేస్తోంది, రామాచంటకి హ్యాపీ బర్త్డే చెబుతోంది. ఆర్టీవీ తరపు నుంచి మేము కూడా రామాచంటకి విష్ చేస్తున్నాం, హ్యాపీ బర్త్డే చెప్తున్నాం. అలాగే వి విష్ దిస్ ఇయర్ ఈజ్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ ఇయర్ ఫర్ యూ. మీకు మంచి జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అతి త్వరలో మీరు అన్నట్లుగా అతి త్వరలోనే మేబీ మీరు కూడా ఫ్యాన్స్కి ఒక పెద్ద గుడ్ న్యూస్ చెప్తారనుకుంటున్నాం. అఖండ తాండవాన్ని థియేటర్స్లోకి తీసుకొస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలి, మీ బర్త్డేకి అది గిఫ్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆర్టీవీ తరపు నుంచి మేము కూడా కోరుకుంటున్నాం. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీరు కూడా అఖండ 2 బాలయ్య సినిమాకి ప్రొడ్యూసర్కి మీరు కూడా విష్ చేయండి, మీ విషెస్ చెప్పండి, మీరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పండి. సినిమా త్వరలో రావాలని, ఈ అడ్డంకులన్నీ తొలగిపోవాలని, ఒక పెద్ద సక్సెస్ని బాలయ్య అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ మరొకసారి చూడాలని, ఒక పాన్ ఇండియా హిట్ అవ్వాలని చెప్పేసి అభిమానులందరూ కూడా విష్ చేయొచ్చు, కోరుకుందాం మనందరం ఖచ్చితంగా. అండ్ రామాచంటకి